నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుడు మనకిచ్చిన అమూల్యమైన మాటను బట్టి యేసుకి థ్యాంక్స్ చెప్దామా? ప్రతిరోజు కూడా వాగ్దానం చేత మనలను ఆదరిస్తూ, దేవుని మాట చేత మనలను బలపరుస్తూ ఇంతవరకు నడిపించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించదుముగాక. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదనని వాగ్దానము చేసిన దేవుడు ప్రతి పరిస్థితిలో కూడా ఆయన నీకు ఆలోచన చెప్పి చేయి పట్టి నడిపించు దేవుడయ్యున్నాడు. ఆయన చేతికి, ఆయన యొక్క ఆలోచనకు మనము అప్పగించుకోకపోతే నడవకూడని మార్గములో నడిచి నష్టపోయే ప్రమాదము పొంచి ఉంది. కనుక మన మార్గములను యెహోవాకు అప్పగించుకుందాము. మనము నడవలసిన త్రోవలను ఆయనకు అప్పగించుకుందాము. ప్రతి విషయంలో దేవుని యొక్క ఆలోచన కోరుకుందాము. తిన్ననైనా చక్కనైన త్రోవలో నడిపించగలిగిన సమర్థుడైన దేవుని చేతికి మనలను మనము అప్పగించుకుందుముగాక. మనకిష్టమొచ్చిన ఆలోచనలలో, మార్గాలలో ఎంపిక చేసుకొని నడిచి నష్టపోయినది ఇక చాలు. ఇప్పటి నుండైనా మనం ప్రతి విషయంలో దేవుని యొక్క సహాయమును, ఆలోచనను కోరుకొని మంచి మార్గాలలో నడుస్తూ ఆయనకు మహిమకరముగా జీవిస్తూ మనకును సంతోషముగాను ప్రయోజనకరముగాను ఉందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచారు. మేము నడవలసిన మార్గాలను మాకు బోధించేదమని సెలవిచ్చారయ్యా. మీ స్తోత్రాలు. మా సొంత ఆలోచనలు, సొంత మార్గాలలో నడిచి ఎన్నో మార్లు నష్టపోయాము, అవమానపరచబడ్డాము. నా తండ్రి, ఇకనైనా మీ చేతులకు అప్పగించుకొని నడుచుటకు ప్రతి ఒక్కరిలో అటు దివ్యమైన ఆలోచనను, తీర్మానమును మీరు అనుగ్రహించండి ప్రభువా. మీకు అప్పగించుకున్న వారు ఎన్నడూ కూడా సిగ్గుపరచబడలేదు నాన్న. మీ చేతులకు అప్పగించుకుంటున్న మీరే నడిపించండి. వేస్తున్న ప్రతి అడుగును దీవెనకరముగా మార్చండి ప్రభువా. ప్రతి పనిలోనూ మీ సహాయమును అనుగ్రహించండి నాన్న. మీ కృపతో బిడ్డలను నింపి తృప్తిపరచుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. నడవలసిన మార్గాలు దేవుడు బోధించి మిమ్మలను నడిపించునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఈ పరిచర్యను ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా నా దేవుడు దీవించునుగాక. ఆమేన్.